ఎక్కడైనా నకిలీ మందులు మనకి కనిపించినట్టయితే తప్పకుండా DCAకి మనము ఫిర్యాదు చేయవచ్చు. ఈ రోజు నుంచి మనం అందరం కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనబోము. నాతో పాటు రిపీట్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా నకిలీ మందులకు విచ్చలవిడిగా మందులకు మనము అడిక్ట్ కాకుండా ఉండాలని చెప్పి కూడా ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరం కూడా బాధ్యత కలిగిన పౌరులుగా మన వంతు యాంటీబయాటిక్స్ ఓన్లీ మందులు మనకి ఎంతైతే ఆరోగ్యానికి ముఖ్యమో విచ్చలవిడిగా వాడితే అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి వైద్యుల యొక్క సలహాలను మనం తప్పకుండా పాటించాలి. ఈ నియంత్రణలో భాగంగా డ్రగ్ కంట్రోల్లో వర్క్ నిర్వహిస్తున్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత పౌరులమైన మనమందరం కూడా సహాయం చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సహకరించిన మా అంబర్పేట పోలీస్ అధికారి గారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆయన ఆలోచన చేశాడు. అందుగురించి ఆయన చదువు ఉంటేనే మన భవిష్యత్తు అని ఆలోచన చేశాడు 18th సెంచరీలో. అప్పటి నుంచి ఆయన పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ఆయననే కాకుండా మహిళలు కూడా చదువుకోవాలని ఆలోచన చేశాడు. సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించాడు. సమాజంలో సామాజిక న్యాయం ఉండగానే నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన ఆలోచన చేశాడు. అందుగురించి అలాంటి వ్యక్తి ఇవాళ 200 సంవత్సరాల తర్వాత మన భారతదేశం ప్రధానమంత్రి గుర్తొచ్చాడు. ఆయన ఇవాళ ఏమంటున్నాడంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలంటున్నాడు. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సమాజంలో అంటరానితనం మీద ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని తెలుసు. కానీ వారితో పాటు వెనుకబడిన తరగతులకు కూడా అన్యాయం జరుగుతుంది ఓబీసీలకు అని ఆలోచన చేసి ఆయన ఏమన్నాడు, జితనా హిస్సేదారీ కి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదే ప్రకారంగా ఆయన ఆలోచనను తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో కొంచెం జరగనా ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆలోచన చేసి కామారెడ్డిలో 42% ఏదైతే పంచాయతీరాజ్ బిల్లు తీసుకొచ్చి న్యాయం చేయాలని ఆలోచన చేశాడు. అదే ఆలోచనలో మన రాష్ట్రంలో ఆయన మాట నమ్మి బీసీలను కూడా గుర్తిస్తుందని ఆయన మాట నిలబెట్టుకొని అందరూ కూడా గెలిపించారు. కనుక తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దాన్ని 42% ఇచ్చాడు. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కులగనే గెలిపించాడు. కానీ అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి కూడా 10% ఇవ్వాలన్నాడు. దానికి ఎవరు అడ్డం రాలేదు. కానీ వాళ్ళు ఏమైతుంది, మేము పోతే ఇవాళ ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ కూడా కోల్డ్ స్టోరేజీలో పెట్టేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా ధర్నా చేశాము. కానీ వాళ్ళ జనగణ జరుపుతున్నారు. కానీ మా బీసీ మాటనే లేదు. అందులో
మా బీసీల సంఖ్య ఎంతున్నదో తెలియాలని ఆ రోజులలో 56% మాకున్నదని పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కులగన జరగాలంటే జనగణలో కులగన జరగాలంటే ఓబీసీలను ఎందుకు పక్కకు పెడుతున్నారు అనేది నేను ఇవాళ ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శం తీసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీని అడుగుతున్నా. మేము కూడా మనుషులమే కదా బాబు, మాలో పేదవాళ్ళు ఉన్నారు కదా, అట్టడుగులో తినేవాళ్ళు ఉన్నారు కదా, మేమందరం ఓట్లేసే అధికారం ఉన్నది కదా. పేదవాడే మొదలొచ్చి ఓటు పోలీస్ స్టేషన్ దగ్గర పోలింగ్ బూత్ దగ్గర నిలబడతాడు. అగ్ర కులాల వాళ్ళు వెళ్ళేకి వస్తారు. పేదవాడు అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. కనుక అందులో మాకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఆయన తొందరపాటు నిర్ణయంతో ఒక పక్క ఎలక్షన్ జరుగుతున్నది ఏది తమిళనాడులో, అదేవిధంగా ఏది వెస్ట్ బెంగాల్లో. ఆ ఎలక్షన్ టైంలోనే ఇవాళ ఏది 16, 17, 18 మహిళా బిల్లు పెడుతున్నాడు. మరి మహిళా బిల్లులలో కూడా మా పేదవాళ్ళు ఏది సఫాయి కర్మచారి కూడా నిలబడాలనుకుంటే వారికి అవకాశం ఇస్తారా? కేవలం అగ్ర కులాల వల్లే వస్తారా అనేది నా ఉద్దేశం. కనుక దీని మీద నిజంగానే మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాను. మాకెందుకు లెక్క తీస్తలేరు? మహిళలంటే అంత అగ్ర కులాల మహిళలు వస్తే మా సంగతి ఏమిటి? మహిళలలో కూడా మాకు రిజర్వేషన్ కావాలని, అదేవిధంగా ఈ బిల్లును రేపు డీలిమిటేషన్ అయితే మా సంఖ్య ఉంటే మాకు సరి అయిన సీట్లు వస్తాయి. మా సంఖ్య సంగతే తెలియకపోయి అదేవిధంగా నార్త్ వర్సెస్ సౌత్ అనే ఆలోచనతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, మాకు ఏదైతే రేపు జరగబోయే డీలిమిటేషన్ లో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కనుక దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని, నిజంగానే మహాత్మా జ్యోతిరావు పూలే గారి నిశ్శబ్దాని సమావేశంలో ఇవాళ మాట్లాడే మాకు అవకాశం వచ్చింది. ఆయననే లేకపోతే మేము చదివే లేకపోతుండే. మేము ఈనాడు కూడా గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి, ఊకాలి, రోడ్లు సాగు చేసే పరిస్థితి ఉండే. కానీ ఆయన చదువుకుంటేనే భవిష్యత్తు అన్న తర్వాతనే మా వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారు. ఇవాళ మాకు రాజకీయ చైతన్యం వచ్చింది కాబట్టి మాకు సరైన న్యాయం చేయాలని ఆయన పుట్టినరోజు సందర్భంలో 119వ జన్మదిన సందర్భంలో వారికి వారికి న్యాయం జరగాలి. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ రవీంద్ర పార్టీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కార్యక్రమం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నా. మీడియా మిత్రులు ఏమనుకోవద్దు, మీరు పెట్టిన నేను చెప్పిందంతా చూపించేసాను. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. अरे